అగ్ని వార్తలకు స్వాగతం. గ్రామాలలో సమగ్ర అభివృద్ధి, ప్రజలకు ఉన్నత జీవన ప్రమాణాల కోసం మెరుగైన ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం మౌంజిపాడు గ్రామంలో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పీపోర్ కార్యక్రమంలో దాతల సహకారంతో 5 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన స్వర్ణ గ్రామ కార్యాలయం, అంగన్వాడీ పాఠశాలను ప్రారంభించారు. జలజీవన్ మిషన్ లో 64 లక్షల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వ్ పైపులను ప్రజలకు అంకితం చేశారు. 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మైక్రో ఫిల్టర్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. గ్రామంలోని యువత, పెద్దలు కొందరు రాజకీయ నాయకుల మాయమాటలను, దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అనుభవంతో ఈ రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేసి ఇప్పుడు పరిపాలన కూడా డిస్టర్బ్ చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను 10th లో ఫస్ట్ అంటాడు, ఇంటర్ లో ఫస్ట్ అంటాడు, బీటెక్ లో ఫస్ట్ అంటాడు, అన్నింటిలో ఫస్ట్ అంటాడు. కానీ అతనికి ఏపీపీఎస్సీకి, డిఎస్సికి కూడా తేడా తెలియని వ్యక్తి. మరి 60 మంది సలహాదారులతో కోట్లాది రూపాయలు జీతాలు ఇచ్చి మరి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మీకు తెలుసు. అలాంటి వ్యక్తుల్ని ఇవాళ మళ్ళీ రోడ్ల మీద తిరిగితే సిగ్గుపడతాం మానేసి ఇంకా మేము జెండాలెట్టు తిరుగుతున్నారంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో P4 ని పరుగులు పెట్టించినటువంటి సందర్భం మనం చూడాలి. అది మన కాన్స్టిట్యూన్సీ మొదటి స్థానంలో ఉంచిన ఘనత మీ అందరిదే. ఎందుకంటే ఆ రోజు నన్ను నెగ్గించారు. మరి మళ్ళీ అదే విధంగా పనిలో కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రభుత్వంలో నిధులు లేవు. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు పోతాడుగా ఉండాలని ఆలోచనతో నేను పనిచేశాను. అంతే తప్ప ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో, మా దగ్గర డబ్బు లేదు, మాకు గవర్నమెంట్ లో డబ్బు లేదో నేను ఎప్పుడు చెప్పలే. డబ్బు ఉన్నా లేకపోయినా అన్ని విలేజ్లకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 24లో స్థానం ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మొదటి స్థానంలో తీసుకొచ్చి అన్ని విలేజ్ కనెక్టివిటీకి ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఆయనకి మీ ఊరు తరఫునే కాదు, రాష్ట్ర తరఫున నేను ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను. పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి ఒక సర్పంచ్ గౌరవం లేదు, ఎంపీటీసీ గౌరవం లేదు, ఎంపీపీ గౌరవం లేదు, జడ్పీటీసీ గౌరవం లేదు. అన్ని తానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు. మళ్ళీ రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు అయింది. మళ్ళీ మీ కన్నాలే చాలా రోజులు అయింది. మాకు డబ్బుకి ఇబ్బందిగా ఉంది, మీరు తప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు దీపోమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీపోవాలి? 6 ప్యాక్ లో మీకు పెన్షన్లు ఇస్తున్నా దీపోవాలా? లేకపోతే ధాన్యం రైతులు ఎక్కడ ధాన్యం తోలలో తెలియని పరిస్థితుల్లో ధాన్యం రైతులందరినీ ఆదుకుని 24 గంటలు డబ్బులు ఇస్తాను దీపోవాలా? అన్ని విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు దీపోవాలా? లోకేష్ గారు అన్ని స్కూళ్లు డెవలప్ చేయాలంతా దీపోవాలా? పోలవరం ప్రాజెక్ట్ ని కట్టి మీకు అత్యవసరం దీపోవాలా? భోగాపురం ఇవాళ ప్రజలకు అంకితం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాదా, నరేంద్ర మోడీ గారి కాదా నేను అడుగుతా ఉన్నా. అంతుంది దీపోవాలా అని అడుగుతా ఉన్నా. దానికి దేనికి సమాధానం లేదు. లెక్కర్లో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, గ్రామంలో దోచుకున్నారు. అసలు మీరు దోచుకోని వ్యవస్థే లేదు. కానీ ప్రజల్ని నిరుపేదలుగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే సిగ్గుపడుతున్న పరిస్థితుల్లో మీరు రండి డిబేట్ కి. ఎక్కడ అన్యాయం జరిగింది? 14 నెలలు అయిన తర్వాత డిఎస్సీలో అక్రమాలు అంటారు. 16,500 మంది ఉద్యోగాలు ఇచ్చి పండుగ చేసుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దోషుగా నిలబెట్టే పరిస్థితి చేస్తే మనోళ్ళు కూడా చాలా మాట్లాడకుండా మౌనం ప్రదర్శించి ఇవాళ మనకి ఇంత కష్టపడి పనిచేసిన ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేసి నేను మీతో ఉన్నామని చెప్పుకోకుండా మాకేంటి సంబంధం, ఏదో మంచి చేస్తే చెప్తాం, బాగుపడలేదని ఇంకొకడు ఈ రకంగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం మరింత నరకంలో తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని మీకు తెలియజేస్తాం. యూత్ ఉన్నారు, చదువుకున్నారు, మీరందరూ కూడా ఒకసారి చదవండి, ఏం జరుగుతుందో చూడండి. ఏదో వాడు విమర్శలు చేస్తూ ఉంటాడు, పనికి వాళ్ళు బయటకు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. పని లేనప్పుడు రాజకీయ నిరుద్యోగంగా మారిపోయి ఏం చేస్తాడు తెలియని పరిస్థితి. ఇవాళ ఈ ఊరు గ్రామం అభివృద్ధి చెందిందంటే మరి ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం వచ్చిన తర్వాత చెప్పాం. ఇక్కడ కులాల గొడవలు ఉండి, ఇక్కడ మెయిన్ కులాల గొడవలు ఉండి అది లేకుండా రూపు మాత్రం దాన్ని సహకరించిన పెదబాబు గారికి, రామప్రసాద్ చౌదరి గారికి, భాస్కరరావు గారికి, పెద్దలందరికీ. ఎందుకంటే గ్రామం అంటే కులాలకి మతాలకి అతీతంగా ఒకరి ఇంట్లో ఎవరైనా చావు జరిగినా, పెళ్లి జరిగిన వరకు నా చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటి నుంచి 1 లీటర్ 2 లీటర్ల పాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవారు.
ఒక ఇల్లు ఒక కట్టేత వేసుకుంటే ఒక పొలంకి వస్తే ఆ ఇంటికి ఆ నలుగురు రైతులు ఇలా చేసేవారు. అలాంటి పడిగట్టున్నటువంటి పల్లెటూర్లన్నీ కూడా ఇవాళ అన్ని విడగొట్టి ఎక్కడికక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. సోదరులందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇది అభివృద్ధి చెందిందంటే మరి దాతలందరూ శ్రీమంతులుగా ఇవాళ మొట్టమొదటి గ్రామం ఏమో అనుకున్నాను నేను. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఈ గ్రామంతో పాటుగా ఏకగ్రీవం చేస్తారని చెప్పి మాట ఇచ్చిన రాంప్రసాద్ చౌదరి గారికి, పెదబాబు గారికి, భాస్కరరావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ గ్రామం ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళు కూడా కూలి పని చేస్తే వాళ్ళకి 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు కూడా దీనికి దానం చేసి ఇది ఇవాళ బిల్డింగ్ ఇలా నిలబడిందంటే దానికి కారణం వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి కులం లేదు, మతం లేదు. గ్రామ అభివృద్ధి చూడండి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, మాయ మాటలు నమ్మకండి. మీకు ఎలక్షన్ అయిన తర్వాత కలపడిన వ్యక్తులు మళ్ళీ వస్తారు. అది కనుక అలా జరిగిందంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి సహకారాన్ని మనం అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఈ గ్రామంలో పని అంటూ ఏమి లేకుండా చేసే బాధ్యతని నేను తీసుకుంటాను. ఈ గ్రామం ఇప్పటికి 2,7 లక్షల రూపాయలు అభివృద్ధి చేసాం. ఇంకా 40 లక్షల రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. అంటే ఒక్కో గ్రామానికి మనం ఈ రోజున మనం చూసుకుంటే మినిమం 4-5 కోట్లు ఖర్చు పెట్టాం ప్రతి గ్రామానికి. వాళ్ళు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అని నేను శిరస్సు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 14 కోట్ల 16 లక్షలు శాంక్షన్ అయింది, టెండర్ దశలో ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా వేసే బాధ్యత మనం తీసుకుంటాం, అన్ని డ్రైన్లు కూడా వేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చామో ఏ రోజు ముఖం దాచుకోవాలా. ఈ గ్రామాల్లో ప్రతి రోజు వీలున్న ప్రతి రోజు ప్రతి గ్రామంలో సమస్యలు ఏంటి 24 గంటల పీజీఆర్ఎస్ చేస్తా ఉన్నాం ఇంటికాడ. అధికారులు నేను ఏదైనా ఊరు వెళ్తే మా అబ్బాయి కానీ అధికారులు కానీ అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్న పార్టీ నాయకులు కానీ అక్కడ పెట్టి పీజీఆర్ఎస్ నడుపుతా ఉన్నాం. మీకు ఈ గ్రామాల్లో సమస్యలు లేకుండా చూసే బాధ్యతనే ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటది. మీరు ఏదైతే ఓటేసి మమ్మల్ని గెలిపించారో మీ రుణం తీసుకున్న దిశగా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీసుకోవాలి ఈ 55 గ్రామాల్లో కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. గ్రామస్తులు పరస్పరం సహకరించుకునే మంచి సంస్కృతిని పరిరక్షించుకోవాలని అన్నారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న గ్రామ పెద్దలు, దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెయింటింగ్ కూలి పనులు చేసుకునే వారు తమకు నచ్చిన కూలి నుంచి 1000 రూపాయలను సైతం గ్రామాభివృద్ధికి విరాళంగా ఇవ్వడం అభినందనీయమని అన్నారు. మౌంజిపాడు గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామంలో ఇప్పటి వరకు 2.07 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. మరో 40 లక్షల విలువైన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 14.16 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శాంక్షన్ ఇచ్చిందని, అవి టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. గ్రామంలోని అన్ని రోడ్ల అభివృద్ధితో పాటు పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లపై దృష్టి పెట్టారని, మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యా ప్రమాణాలు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని అన్నారు. గత వైసీపీ అవినీతి అసమర్థత పాలనతో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టడంతో పాటు పరిపాలనా వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు. మద్యం, ఇసుక గ్రామాల్లో దోపిడీ జరిగిందని విమర్శించారు. రాజకీయ నిరుద్యోగులు పని లేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. కొందరు అమాయకత్వంతో ఇంకా వైసీపీ జెండాలు మోస్తున్నారని వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. గ్రామానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అగ్ని న్యూస్, మౌంజిపాడు.